ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పాస్కా కాలములో 7వ గురువారము. రోమునందు కూడా అట్లే చేయవలెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 22వ అధ్యాయము 30వ వచనము మరియు 23వ అధ్యాయము 6వ వచనము నుండి 11వ వచనం వరకు. యూదులు పౌలుపై మోపిన నేరము ఏమిటో ఖచ్చితముగా తెలుసుకొనవలయునని తలచి ఆ సైన్యాధిపతి మరుసటి రోజు పౌలు సంకెళ్ళు తీసివేసి ప్రధాన అర్చకులను విచారణ సభను సమావేశము కావలయునని ఆజ్ఞాపించెను. పిమ్మట పౌలుని తీసుకొని వచ్చి ఆ సభ ఎదుట నిలువబెట్టెను. ఆ సభలోని వారిలో కొందరు సద్దుకయ్యులని మరికొందరు పరిసయ్యులని గ్రహించి పౌలు వారితో, సోదరులారా, నేను పరిసయ్యుడను, పరిసయ్యుల కుమారుడను. మరణించిన వారు మరలా జీవముతో లేతురని నా నమ్మకము. అందువలనని నేనిప్పుడు విచారింపబడుచున్నాను అనెను. అది వినగానే పరిసయ్యులు సద్దుకయ్యులు కలహించుకొనసాగిరి. ఆ సభ 2 పక్షములుగా చీలిపోయెను. ఏలన సద్దుకయ్యులు మృతుల పునరుత్థానము ఆత్మగాని లేదని చెప్పుదురు, కాని పరిసయ్యులు ఇవి కలవని నమ్ముదురు. అందుచే కేకలింకను పెద్దవైనవి. పరిసయ్యుల పక్షమునకు చెందిన ధర్మశాస్త్ర బోధకులు కొందరు లేచి, ఈ మనుష్యునిలో మాకు ఏ దోషము కనిపించటలేదు, బహుశా ఆత్మగాని దేవదూతగాని నిజముగా ఇతనితో మాట్లాడి ఉండవచ్చును అని గట్టిగా వ్యతిరేకించిరి. వాదము తీవ్రము కాగా వారు పౌలును ముక్కలు ముక్కలుగా చీల్చివేయుదురేమో అని సైన్యాధిపతి భయపడి తన సైనికులను సభలో ఉన్న పౌలును దూరముగా తీసుకొని పోయి కోట లోపల ఉంచమని ఆజ్ఞాపించెను. మరునాటి రాత్రి ప్రభువు పౌలు ప్రక్కన నిలబడి, ధైర్యముగా ఉండుము, ఇచ్చట యెరూషలేములో నన్ను గూర్చి సాక్ష్యము ఇచ్చి నీవు రోమునందు కూడా చేయవలెను అని పలికెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు నన్ను కాపాడుము, నీ యందే నా నమ్మిక. ఈనాటి సువిశేషము పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషము 17వ అధ్యాయము 20వ వచనము నుండి 26వ వచనము వరకు. వీరి కొరకు మాత్రమే కాక వీరి బోధ ద్వారా నన్ను విశ్వసించు వారి కొరకు ప్రార్థించుచున్నాను. వారందరూ ఒకరుగా ఐక్యమై ఉండునట్లు ప్రార్థించుచున్నాను. ఓ తండ్రి, నేను నీయందు నీవు నాయందు ఉండునట్లు వారిని మనయందు ఉండనిమ్ము. నీవు నన్ను పంపితివని లోకము విశ్వసించుటకు వారు ఒకరుగా ఐక్యమై ఉండనిమ్ము. మనవలే వారును ఐక్యమై ఉండుటకు నీవు నాకు ఇచ్చిన మహిమను నేను వారికి అనుగ్రహించితిని. వారు సంపూర్ణముగా ఐక్యమై ఉండుటకు నీవు నన్ను పంపితివన. నీవు నన్ను ప్రేమించినట్లు వారిని కూడా ప్రేమించితివని లోకము తెలుసుకొనుటకు నేను వారియందు నీవు నాయందు ఉన్నాము. ఓ తండ్రి, వారిని నీవు నాకు వసగితివి. నీవు నాకు ఇచ్చిన మహిమను వారు చూచుటకు నేను ఉండు స్థలముననే వారును ఉండవలెనని కోరుచున్నాను. ఏలన లోకారంభమునకు పూర్వమే నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడవగు తండ్రి, లోకము నిన్ను ఎరుగదు, కాని నేను ఎరుగుదును. నీవు నన్ను పంపితివి అని వీరు ఎరుగుదురు. నీవు నాయందు కనపరిచిన ప్రేమ వారియందు ఉండునట్లు నేను వారియందు ఉండునట్లు నిన్ను వారికి తెలియచేసితిని. ఇక ముందును తెలియచేసెదను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.